విజయవాడలో ఇటీవల డ్రోన్ల ద్వారా ఆహారం సరఫరా చేస్తే నేడు వరద తగ్గగానే డ్రోన్లతో బ్లీచింగ్ లిక్విడ్ స్ప్రే చేస్తున్నారు. సాంకేతికతను వినియోగిస్తూ విజయవాడలో పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయి. వరద తగ్గిన ప్రాంతాల్లో విపరీతంగా చెత్త చేరుకోవడము, నీరు నిల్వ ఉండడం వల్ల పెద్ద ఎత్తున దోమలు, ఇతర వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నిన్న వరదల్లో చిక్కుకున్న కాలనీలు, ముఖ్యంగా అటు బోట్లు వెళ్లలేని ప్రదేశాల్లో డ్రోన్లను ఉపయోగించి టెక్నాలజీ ద్వారా వారికి ఆహారాన్ని, పాలను, అలాగే మందులను సరఫరా చేశారు. ఇప్పుడు విజయవాడలో క్లీనింగ్ జరుగుతోంది. ఆ క్లీనింగ్ అంతా కూడా డ్రోన్ల సహాయంతో బ్లీచింగ్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. డ్రోన్లతో బ్లీచింగ్ లిక్విడ్ను స్ప్రే చేస్తున్నారు. ఎలాంటి అంటు రోగాలు ప్రబలకుండా, ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు నిల్వ ఉంటుంది. బురద, చెత్త, మృతదేహాలు, కళేబరాలు కొట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అపరిశుభ్రతను పారిశుద్ధ్యంగా క్లీన్ చేసేందుకు అక్కడ డ్రోన్లతో క్లీనింగ్ చేస్తూ ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము.